హలో ఫ్రెండ్స్, 1999 బెంగళూరులో ఒక ఆవిడ సడన్గా చనిపోయింది. మర్డర్ చేయబడింది. కానీ మర్డర్ చేసిన వారు అండ్ చేసిన రీజన్ మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అప్పుడు సేమ్ అదే విధంగా 8 years తర్వాత అంటే 2007లో 5 మర్డర్ జరిగాయి. అది కూడా లేడీస్. వితిన్ 3 months గ్యాప్లో అంటే 2007 అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో 5 ఆడవాళ్ళు సేమ్ ప్యాటర్న్లో చంపబడ్డారు కర్ణాటకలో. ఇన్ని మర్డర్స్ జరిగాక మళ్ళీ చంపిన వారు పారిపోయారు అండ్ మళ్ళీ దొరకరేమో అనుకున్నారు. కానీ మర్డర్ చేసిన పర్సన్ తెలివి తక్కువ పని వల్ల పోలీసులకి దొరికిపోయారు. అండ్ పోలీసులు మర్డర్ చేసిన పర్సన్ గురించి తెలుసుకున్నాక ఖచ్చితంగా ఈ పర్సన్ 5 మర్డర్స్ అంటే ఈ 5 మర్డర్సే కాకుండా 15 to 20 మర్డర్స్ చేసే ఉండాలి అని ఇప్పుడు డౌట్ పడ్డారు పోలీసులు. ఇంకెందుకు ఆలస్యం, ఈ సీరియల్ కిల్లర్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, నా పేరు నాని. ఈ మర్డర్స్ చేసిన పర్సన్ పేరు కేడి కెంపమ్మ. తనే ఇవన్నీ మర్డర్స్ చేసింది. తనకి ఇంకొక పేరు కూడా ఉంది, సైనైడ్ మల్లిక. ఒక్కసారి తన ఫోటో చూడండి. తనని చూస్తే అసలు నల్లిగా ఏ మెరుగని దానిలో ఉంది. కానీ ఇలాంటి వాళ్ళు మన చుట్టూ మన నైబర్స్లో కూడా ఉంటారు. అండ్ తన బ్యాక్ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం ఖతర్నాక్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్క దగ్గర స్టార్ట్ అయ్యాయి తన జీవితంలో. ఎలాంటి టైం అంటే అసలు ఇది కాదు జీవితంలో, ఇంకా ఉంది, ఇంకా కావాలనుకున్న టైంలో స్టార్ట్ అయింది తన కెంపమ్మకి. అందుకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కొంచెం ఖతర్నాక్ కూడా ఉంటుందని చెప్తున్నాం. అండ్ ఇంకొక విషయం, అదే కాకుండా కెంపమ్మ ఎవరైతే ఉన్నారో ఈ సీరియల్ కిల్లర్, తను ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ సీరియల్ కిల్లర్ అండ్ కర్ణాటకస్ ఫస్ట్ ఉమెన్ ఉరిశిక్ష పడడంలో. అసలు ఎవరి కెంపమ్మ కర్ణాటకలోని కగ్గాలిపురంలో 1970లో పుట్టింది. తను మర్డర్స్ చేసిన తర్వాత తన ఫ్రెండ్స్, చుట్టాలు, తెలిసిన వాళ్ళు అసలు ఎవ్వరు కూడా తన గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు. సో అందుకే తన గురించి ఎక్కువ శాతం అసలు ఎక్కువ డీటెయిల్స్ లేవు ఇంటర్నెట్లో. బట్ నా రీసెర్చ్ ప్రకారం నేను ఇంటర్నెట్లో అండ్ తన కేస్ స్టడీలో తెలుసుకుంది ఏంటంటే తను పేద కుటుంబంలో పుట్టింది అండ్ తన ఫాదర్ చిన్నపాటి పని చేసుకుంటూ బతికేవాడు. తనకి చిన్నప్పటి నుండి ఒక క్వశ్చన్ ఉండే తన మైండ్లో, అసలు ఎందుకు ఇలా ఉన్నాం మేము, ఎందుకని 3 పూటలు కడుపు నిండా తినలేకపోతున్నాను, ఎందుకని మంచి బట్టలు వేసుకోలేకపోతున్నాను అని, ఎందుకని మంచి ఇంట్లో లేమని ఇవన్నీ థాట్స్ తన మైండ్లో ఎప్పుడు ఉండేవి. తన ఫ్యామిలీ పైన అండ్ తన మీద తనకే ఒక కోపం ఉండేది, ఎందుకు ఇంత అసలు మేము గరీబ్ కుటుంబంలో ఉన్నామని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం రిచ్ పీపుల్ పైన కూడా చాలా కోపం ఉండేది తనకి మనీ పైన చాలా పిచ్చి ఉండేది. తన పెళ్ళి అయినా కొంచెం ఉన్న కుటుంబంలో అతన్ని పెళ్లి చేసుకుని అనుకున్నది, అట్లీస్ట్ పెళ్లి తర్వాత అయినా బాధలు పోతాయని. కానీ ఈ ఆశ కూడా నెరవేరలేదు. తనకి టీనేజ్ కంప్లీట్ అయిన వెంటనే కెంపమ్మ వాళ్ళ ఫాదర్ పెళ్లి చేసేసాడు. గొప్పగా ఉన్న ఇంట్లోకి కాదు, కష్టార్జితంతో పనిచేసే ఒక టైలర్కి. తన రెక్కల కష్టంతో బతికేవాడు కెంపమ్మ హస్బెండ్. కానీ కెంపమ్మకి అది సరిపోలేదు. పెళ్ళి అయింది, 3 పిల్లలు పుట్టారు 2015 లోపే. ఇల్లు గడవడం కొంచెం కష్టమైందని, తన భర్త సంపాదనతో ఈ ఇల్లు గడవట్లేదని తను కూడా పని చేయాల్సి వచ్చింది. తను చేసే పని కూడా ఒక గొప్ప ఇంట్లోనే పని చేయాలని చెప్పేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక విల్లాలను చూస్ చేసుకుంది. ఆ ఇళ్లలో పనికి చేరి వాళ్ళని చూస్తూ వాళ్ళు బ్రతికే విధాన్ని చూసి కెంపమ్మ కూడా వాళ్ళ బ్రతకాలని అనుకునేది. సో అలాంటి టైంలోనే తనకు ఒక ఆలోచన వచ్చింది. కెంపమ్మ పనిచేసే ఇంటి ఓనర్స్ చాలా రిచ్. సో అట్లాంటి ఇళ్లలో వాళ్ళ ఇంట్లో నుండి కొంచెం బంగారం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రింగో చిన్న ఏదైనా పోతే వాళ్ళకి ఎక్కువ ఫరక్ పడదు, ఎందుకంటే రిచ్ పీపుల్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని ప్లాన్ని తను చేసే ఇండ్లలో అమలుపరిచింది. కొంచెం బంగారం దొంగతనం చేసేది. తనకి కొంచెం ఐడియా ఉండదు ఏది బంగారం ఎక్కువ రేటు ఉంటుందని, కానీ ఎంత అని ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంత ఫిగర్ అని చెప్పేసి అసలు తెలియదు అన్నట్టు, ఇంత రేటు ఉంటుంది అని చెప్పేసి. సో తను దొంగలించిన బంగారాన్ని అమ్మితే షాక్ అయ్యింది, ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చాయి. ఒక్కసారి తన కన్న కళలన్నీ ఒక్కసారి తన కళ్ళ ముందు కనిపించాయి అన్నట్టు. ఆ మనీ తీసుకొని వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది అండ్ వెళ్ళి ఒక ప్లాన్తో వెళ్ళింది అన్నట్టు. ఆ మనీతో ఒక చిట్ ఫండ్ వ్యాపారం స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ హస్బెండ్తో అంటుంది. తన హస్బెండ్కి ఇట్లా అంటే కొంచెం కష్టజీవి అండ్ తనకి సర్కిల్ బాగుంది అన్నట్టు. ఆ ఉన్న సర్కిల్లో ఉన్న ఏరియాలో చాలామంది నమ్ముతారు ఆయనని. సో అందుకే ఆ ఉద్దేశంతో వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఒక చిట్ ఫండ్ వ్యాపారం ఓపెన్ చేద్దామని కెంపమ్మ ప్లాన్ చేసింది. తను అనుకున్నట్టే చిట్ ఫండ్స్ వ్యాపారం స్టార్ట్ చేసింది అండ్ చాలామంది వాళ్ళ కష్టార్జితాలు తీసుకొచ్చి వీళ్ళ చిట్ ఫండ్స్లో వేశారు. కానీ కెంపమ్మ మొత్తం పైసలన్నీ ఖతం చేసింది చిట్ ఫండ్లో ఉన్నవన్నీ. సో ఈ విషయం ఎవరికి తెలియకముందే ఒక ప్లాన్ వేసింది అన్నట్టు. సో ఈసారి తను పనిచేసే ఇంట్లలో నుండి ఎక్కువ బంగారం తీసింది అన్నట్టు. సో ఇంటి ఓనర్స్ డౌట్ వచ్చింది. సో కెంపమ్మని ఫాలో అవ్వమని చెప్పేసి పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ పోలీసులు కూడా ఫాలో అయ్యారు అన్నట్టు. వాళ్ళు అనుకున్నట్టే ఆ బంగారం అమ్మడానికి ఒక గోల్డ్ షాప్కి వెళ్ళింది కెంపమ్మ. సో అక్కడ ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో అక్కడ దొరికినాక వెంటనే ఆమెకి 6 months జైలు శిక్ష కూడా పడింది అన్నట్టు. సో ఇది ఫస్ట్ స్టోరీ.
కానీ కొన్ని వేరే ఆర్టికల్స్లో ఇంకొక రకంగా కూడా ఉందన్నట్టు. సో కెంపమ్మ చేసే ఇంటి ఓనర్స్ బాధలో ఉన్నారని గమనించి, సో వాళ్ళ బాధలు పోవాలంటే ఒక లక్ష్మీ పూజ చేయాలని చెప్పేసి ఒక పూజకి సిద్ధపరిచింది అన్నట్టు. దానికి పూజలు చేయడం వచ్చు అని కూడా ఇంటి ఓనర్స్ నమ్మించి ఆ పూజలో భాగంగా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి పూజలో పెట్టాలని చెప్పేసి ఇంటి ఓనర్స్ చెప్తాను. సో పూజ కంప్లీట్ అయ్యాక ఆ బంగారాన్ని దొంగలించడానికి ట్రై చేస్తుంది. కానీ అదే మూమెంట్లో ఇంటి ఓనర్స్కి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం వల్ల ఆమెని 6 months జైలు శిక్ష వేశారన్నట్టు. సో ఇది ఒక స్టోరీ. సో దేంట్లో రెండింటిలో ఏం చూసినా కూడా తనకి 6 months జైలు శిక్ష పడింది అన్నట్టు. కెంపమ్మ 6 నెలలు జైలు శిక్ష అనుభవించి ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోతుంది ఈమె వల్ల. ఈమె చేసిన పని ఈమె మొత్తం చిట్ ఫండ్స్ ఉన్న పైసలన్నీ మొత్తం ఖాళీ చేస్తుంది. అలా ఖాళీ చేయడం వల్ల ఎవరైతే చిట్ ఫండ్స్లో పైసలు ఇస్తారో మొత్తం వీళ్ళ హస్బెండ్ మీదకి వచ్చి పడతారు అన్నట్టు. పాపం చాలా కష్టాలు ఉంటారు ఆమె వల్ల. సో ఆమె జైలు శిక్ష అనుభవించి ఇంటికి వచ్చినాక ఆమె హస్బెండ్ ఆమెను ఇంట్లోకి రానియడు అసలుకే. సో ఆమెను బయటకు పంపించేస్తాడు ఇమీడియట్గా. ఒక ఆడ మనిషి ఇంటి నుంచి బయటకు వచ్చి బతకాలి అంటే తన లైఫ్లో చాలా ఇంపాక్ట్ అవుతుంది అన్నట్టు. చాలా చేంజెస్ వస్తాయి. బతకడం చాలా కష్టం, ఇండిపెండెంట్గా బతకలేదు అన్నట్టు బయటకు వచ్చినాక. కానీ ఈ కెంపమ్మకి అలా కాదు. ఈ కెంపమ్మకి అస్సలు లైఫే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అస్సలు క్రైమ్స్ చేయడమే అప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది 2001లో. సో మనం ఇప్పుడు ఒకసారి బ్యాక్కి వెళ్దాం 1999కి. 19th October 1999 మమతా రాజన్ ఈవిడ ఆమె లోకల్లో ఉన్న ఒక టెంపుల్లోకి రెగ్యులర్గా వెళ్ళేది అన్నట్టు పూజ విషయంలో. ఆమెకున్న పరిస్థితుల వల్ల ఎక్కువ శాతం ఆమె ప్రశాంతత కోసం ఆమె ఎక్కువ రెగ్యులర్గా టెంపుల్లోనే గడిపేది అన్నట్టు. సో ఇవన్నీ గమనించిన కెంపమ్మ ఆమె మెడలో ఉన్న బంగారాన్ని ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి గుడి ప్రాంగణంలో ఆమె గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆమెను చంపేసి ఆమె మెడలో ఉన్న బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోతానట్టు. బట్ అప్పుడు ఏంటంటే ఆమెను ఫాలో చేసింది ఎవరు అండ్ అసలు ఎవరికి అసలు ఏ క్లూ లేకపోవడం వలన అప్పుడు కెంపమ్మ ఎవరికి తెలియలేదు. చంపి వెంటనే పారిపోయింది అక్కడి నుంచి. అండ్ మమతతో ఏ రిలేషన్షిప్ లేకపోవడం వల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా అసలు వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు. సో అది ఫస్ట్ క్రైమ్ నార్మల్ ఆఫ్ ది రికార్డ్స్ ప్రకారం. ఇప్పుడు మనం బ్యాక్ టు 2001 వెళ్దాం. సో ఆమెని ఇంట్లో నుంచి బయటకు గంటేశాక నేను ఇదే ఊళ్ళో ఉండడం ఎందుకు, సిటీకి వెళ్దామని చెప్పేసి ఆమె సిటీకి వెళ్ళిపోతుంది కెంపమ్మ. సో సిటీలో కూడా ఆమె ఒక్క దగ్గర ఉండదు, కొన్ని జాబ్స్ చేసింది అన్నట్టు. ఆ కొన్నిటిలో బంగారం షాప్లో కూడా జాబ్ చేసింది ఆమె. ఆ బంగారం షాప్లోనే చేస్తూనే ఆమెకి అస్సలైన బంగారం విలువ తెలుసుకున్నది, అసలు బంగారం రేట్ తెలుసుకున్నది. అండ్ ఇంకొకటి కూడా తెలుసుకున్నది, ఒక కెమికల్ గురించి. సో ఆ కెమికల్ని బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడతారు. అండ్ ఆ కెమికల్ ఏదైతే ఒక హెవీ డోస్ వల్ల ఒక మనిషి చనిపోవడానికి కూడా కారణమవుతుంది ఆ కెమికల్, అదే సైనైడ్. కెంపమ్మ బంగారం షాప్లో పని చేస్తూ సైనైడ్ గురించి తెలుసుకుంది. అలానే మనుషుల గురించి కూడా తెలుసుకుంది అన్నట్టు. సో మనిషికి ఒక బాధ వస్తే కంపల్సరీ గుడికి వెళ్తాడు, అది ఆడ అయినా మొగ అయినా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా కంపల్సరీ గుడికి వెళ్తారు, అది మనుషులు దేవుణ్ణి ప్రార్థించడానికి. సో అది ఈమె గమనించి మనుషులపై నిఘా వేయడం స్టార్ట్ చేసింది అన్నట్టు. సో అలా కొన్ని ఇయర్స్ గడిచిపోయాయి. 2007 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కెంపమ్మ 5 చంపేసింది, 5 ఆడవాళ్ళని చంపేసింది సేమ్ ప్యాటర్న్లో. కెంపమ్మ ఎలా అంటే రెగ్యులర్గా ఒక పర్సన్ గమనించేది గుడిలో. సో ఆమెని పట్టుకుని ఆమెతో ఫ్రెండ్షిప్ చేసి ఆమె బాధను తెలుసుకొని ఆ బాధని నేను తీరుస్తాను, నాకు ఒక పూజ వచ్చు, సో ఈ ప్లేస్కి రా అని చెప్పేసి ఆ ప్లేస్కి పిలిచి ఆ నియమాలు చెప్పేది, ఆ పూజలో ఎలా ఉండాలని చెప్పేసి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కంపల్సరీ ఉపవాసం ఉండాలి అండ్ నీ చేతులతో నువ్వు వంట చేసుకొని రావాలి. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఆ పూజలో కూర్చునే వాళ్ళు పెళ్ళిలో ఎలా అయితే తయారై కూర్చుంటారో అలా తయారై కూర్చొని పూజ చేయాలని చెప్పి చెప్తారు అన్నట్టు. ఎందుకు అంటే పెళ్ళిలోనే అతిగా అంటే ఎక్కువ బంగారం వేసుకొని కూర్చుంటారు కదా. సో ఆ ఉద్దేశంతో ఉన్న బంగారం అంతా వేసుకొని వస్తారని చెప్పేసి ఆ ప్లాన్ చేసి కూర్చోబెడతారు అన్నట్టు కెంపమ్మ. సో అలా ఆ పూజ అంతా అయిపోయాక ఆ వ్రతంని బ్రేక్ చేయాలి అంటే మొత్తం కంప్లీట్ సక్సెస్ఫుల్గా అయిపోయాక వ్రతం బ్రేక్ అవ్వాలి అంటే కెంపమ్మ చేతులతో ఇచ్చిన నీళ్లు తాగితేనే ఆ పూజ సక్సెస్ అయ్యి మీకున్న బాధలు అది ఏ బాధ అన్నా కానీ సో అది తొలగిపోతుంది అని చెప్పేసి ఆమె చేతితో నీళ్ళు ఇచ్చేది. కానీ ఆమె ఇచ్చే నీళ్ళల్లో సైనైడ్ కల్పించేది అన్నట్టు. సో అది తాగిన వాళ్ళు అక్కడే చనిపోయాక ఆమె ఆ బంగారం తీసుకొని పారిపోయేది. అండ్ ఇంకో విషయం, ఆమె ఈ 5 మటలు ఏవైతున్నాయో అది ఒక ప్లేస్లో చేయలేదు, ఒక ఊర్లో చేయలేదు అన్నట్టు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారుతూ ఉంటుంది అండ్ ఒక ఊర్లో ఒక పేరు ఉంటుంది, ఆమెకి ఒక పేరు అసలుగా వాడన్నట్టు. అలా ఐడెంటిటీస్ మారుస్తూ అలా ఊర్లు తిరుగుతూనే ఉండదు అన్నట్టు. పోలీసులకు కూడా ఏ క్లూ దొరికేది కాదు. ఎందుకు అంటారా, ఆమె సెకండ్ మర్డర్ ఎలిజబెత్ ఆమెను చంపేసింది అన్నట్టు, 50 ఏళ్ళ మనిషిని. సో ఆమెను చంపినాక ఆ ప్లేస్ మార్చి ఆమె వేరే ఊరికి వెళ్ళిపోయింది.
ఎప్పుడు ఆ ఎలిజబెత్ చంపేటప్పుడు ఆమె పేరు మల్లికాని మార్చుకొని ఆ ఎలిజబెత్తో పరిచయం చేసుకొని ఆమె చంపేసి వెళ్ళిపోయింది. సో పోలీసులు ఏమని సెర్చ్ చేశారు, ఎలిజబెత్ మర్డర్ కేసులో మల్లికాని నేమ్తో సెర్చ్ చేశారు అన్నట్టు. కానీ అప్పట్లోపే ఆమె ఇంకో పేరు మార్చుకొని ఇంకొక ఊరు కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో అక్కడ వేరే ప్లాన్లో ఉంటుంది, మళ్ళీ వేరే పేరుతోని. ఎన్ని ఊర్లు మారినా ఎన్ని పేర్లు మార్చుకున్నా క్రైమ్ చేసేవాళ్ళు కంపల్సరీ ఒక దగ్గర తప్పు చేస్తారు. రేణుక, కోలార్ డిస్టిక్. ఈమెకి 22 years old, కొత్తగా పెళ్ళయింది. వీళ్ళ హస్బెండ్ దుబాయ్లో వర్క్ చేస్తారు అన్నట్టు. సో ఫ్రీక్వెంట్గా ఇండియాకి వస్తూ వెళ్తూ ఉంటారు హాలిడేస్ టైంలో. అలా వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉన్నప్పుడు ఈమె ఒక్కతే ఇంట్లో ఉండడం ఇష్టం లేక వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళదన్నట్టు. ఆమె పేరు మణి. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మనీకి ఆల్రెడీ కెంపమ్మ పరిచయం ఉందన్నట్టు. ఎలా తెలుసు అంటే కెంపమ్మ తన కొత్త షికారు వెతుక్కోవడానికి ఇల్లులు తిరిగేది, ఇండ్లలో పనిచేసేది యాజ్ ఎ కుక్క. సో ఒక ఇంట్లో పనిచేసేటప్పుడు ఆ ఇంటికి మనీ గెస్ట్లా వస్తుంది అన్నట్టు. సో అక్కడ పరిచయం ఏర్పడుతుంది మనీకి కెంపమ్మకి. సో ఆ పరిచయం ఫ్రెండ్షిప్గా మారుతుంది. అండ్ కెంపమ్మ కూడా వాళ్ళ ఇంటికి మనీ వాళ్ళ ఇంటికి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు అన్నట్టు. సో అలా కెంపమ్మ మనీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రేణుకతో పరిచయం అవుతుంది. అలా వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ బాగానే నడిచింది. కొన్ని రోజుల తర్వాత రేణుక కొంచెం స్ట్రెస్గా ఉండడం కెంపమ్మ గమనిస్తుంది అన్నట్టు. సో అదే అడ్వాంటేజ్గా తీసుకొని ఆమె బాధ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రేణుకకి కొత్తగా పెళ్ళైంది. ఆమెకి పుట్టబోయే సంతానం ఫస్ట్ సంతానం ఏదైతే ఉందో కంపల్సరీ మగవాడే ఉండాలని చెప్పేసి రేణుక కోరిక అన్నట్టు. ఇంకేముంది, ఇది విన్న కెంపమ్మ కథం ప్లాన్ అమలు పరిచేసింది అన్నట్టు ఇమ్మీడియట్గా. ఈమె 22 years old అయినా ఆమె చెప్పిన మాటలు నమ్మి ఆమెతో వెళ్తుంది అన్నట్టు. సో 7th December 2006 రోజు రేణుక మిస్ అయిపోయింది అన్నట్టు ఆ రోజు. సో అదే రోజు ఆమె మిస్ అయిన రోజు ఆమెతో పాటు ఆమె బంగారం కూడా కనిపించేది. సో మనీకి డౌట్ వచ్చి ఆమె కంప్లైంట్ రేసిస్తుంది అన్నట్టు. కానీ కెంపమ్మ అప్పటికే తప్పించుకొని వెళ్ళిపోతుంది. అసలు ఏ ఊరికి వెళ్ళిందో కూడా ఎవరికి తెలియదు. 29th December 2006 రోజు దుబాయ్ నుంచి రేణుక వాళ్ళ హస్బెండ్ రిటర్న్ వస్తాడు అన్నట్టు. వచ్చినాక ఆయన ఒక FIR ఫైల్ చేస్తాడు. ఆ FIR ఫైల్ చేసినాక ఆయన భార్య మిస్సింగ్ కేసు న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. ఆ న్యూస్ చూసిన వాళ్ళు సేమ్ ప్యాటర్న్లో మా వాళ్ళు కూడా మిస్ అయిపోయారని చెప్పేసి చాలామంది వస్తారు అన్నట్టు రిటర్న్ కంప్లీట్ చేయడానికి పోలీస్ స్టేషన్స్కి. పోలీసులు వెతకడం స్టార్ట్ చేశాక రేణుక మాత్రమే దొరికింది, కెంపమ్మ మిస్ అయిపోయింది. సో అలా ఆల్మోస్ట్ ఒక 2 years గడిచిపోయింది. 2008 ఇప్పుడు జయమ్మ అని ఒక ఆవిడ ఒక గోల్డ్ షాప్కి బంగారం అమ్మడానికి వెళ్ళింది. కానీ ఆ గోల్డ్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ గోల్డ్ ఎక్కడో చూసినట్టుంది అనుకొని సో ఈ గోల్డ్ తీసుకొని అమ్మ అని చెప్పేసి ఆమెకి పంపించేసింది అన్నట్టు ఆ షాప్కి. బట్ పోలీసులకి టిప్ ఇస్తాడు అన్నట్టు ఈమెను ఫాలో చేయమని చెప్పేసి. ఈ జయమ్మ ఈ షాప్లో కాకుండా వేరే షాప్లో గోల్డ్ని అమ్మేసి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోతా అన్నట్టు. బట్ ఆమె వెనకాల పోలీసులు రావడం వల్ల ఆమె బస్ స్టాండ్లోనే దొరుకుతుంది పోలీసులకి. ఈ జయమ్మ ఎవరో కాదు, కెంపమ్మని. సో ఈ కెంపమ్మని పట్టుకుని విచారిస్తే ఆమె మొత్తం ఉన్నాయని చెప్పేసి చేసిన హత్యలన్నీ ఒప్పేస్తుంది అన్నట్టు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఆమెను ఒక క్వశ్చన్ అడిగారు అన్నట్టు. నీకు బంగారం ఇంపార్టెంట్ అయినప్పుడు వాళ్ళకి మత్తు మంది ఇచ్చి వాళ్ళను అన్కాన్షియస్ అయిపోయినాక వాళ్ళని బంగారం తీసుకుని వెళ్ళిపోవచ్చు నువ్వు, కానీ ఇలా చంపాల్సిన అవసరం లేదు కదా అంటే ఆమె ఒక్కటే ఆన్సర్ చెప్పింది, నాకు వాళ్ళంటే కోపం లేదు, నాకు బంగారం అంటే ఇష్టం, నాకు పైసలు అంటేనే ఇష్టం అని చెప్పింది అన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళని అన్కాన్షియస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకొని పోతే వాళ్ళు లేచినాక నా మీద కంప్లైంట్ ఇస్తే నేను వేరే దగ్గరికి వెళ్ళలేను, నేను ఈజీగా దొరికిపోతానన్న ఉద్దేశంతో ఇలా చేశానని చెప్పింది అన్నట్టు. ఆమెను అరెస్ట్ చేసినాక 2011లో తీర్పు వచ్చింది అన్నట్టు. ఆమెకి ఉరిశిక్ష వేసిర్రు. స్టార్టింగ్లో చెప్పినా కదా తనే ఫస్ట్ ఉమెన్ ఉరిశిక్ష పడిన వ్యక్తి అండ్ తనే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అన్నట్టు, ఒక సీరియల్ కిల్లర్. 2011లో ఆమెకు ఉరిశిక్ష వేసారు. బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఆమెకు అగేన్స్ట్ ఉండడం వల్ల కెంపమ్మకి 2012లో ఆమెకి జీవిత కథ వేసారు అన్నట్టు. అంటే కెంపమ్మ ఇంకా బతికే ఉంది. That's all for this video friends. Thanks for watching and please don't forget to like, share and subscribe to my channel.